హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్. ఇందాక మేము కాన్స్టిట్యూషన్ క్లాసెస్ డైరెక్ట్ ఎంసీక్యూ కాకుండా మేము వన్ లైనర్గా చదువుతున్నాం. ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో అవే క్రక్స్ చూస్తున్నాం. ఇంకా ఏంటంటే ఇవి డైరెక్ట్ ఒకవేళ మీరు బై హార్ట్ చేసుకుంటే కూడా పర్వాలేదు, బై హార్ట్ చేయండి, లేకపోతే ఎలా అయినా నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి, ఎలా అయినా చదవండి, కానీ చదవండి ఖచ్చితంగా. ఓకే, బికాస్ ఈ ఎంసీక్యూస్ లేకపోతే మన కాన్స్టిట్యూషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, ఒక ప్రతి ఎగ్జామ్ లా ఎగ్జామ్లో అయితే ఉంది. మన లాయర్స్కి అయినా, పీపీకి అయినా, అసిస్టెంట్ పీపీకి అయినా, ఇంకా లా సెట్ అయినా, వీళ్ళ అన్ని సబ్జెక్ట్స్లో అన్ని ఎగ్జామ్స్లో అయితే ఇంపార్టెంట్. బట్ జ్యుడిషియరీలో ఏంటంటే జూనియర్ సివిల్ జడ్జ్లో అయితే మాత్రం ఈ సిలబస్ లేదు. బట్ వచ్చేసరి చూస్తే డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉన్నాయి కదా, వాళ్ళకు ఈ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ కాబట్టి. ఎందుకంటే మేజర్ ఏరియా కవర్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే, ఇది ఆల్ ఏంటంటే ఒకవేళ మీకు డైరెక్ట్ ఇందులోకి వెళ్ళి కూడా ఆన్సర్స్ రావచ్చు. ఒక ఏంటంటే ఇప్పుడు మీరు మెయిన్స్ ఉంటుంది, ప్రీ ఉంటుంది, ఓకేనా. అది మన ఏపీపీకి చూస్తే, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చూస్తే ఎలా అయినా ఈ బిట్స్లోకి వెళ్ళి మీకు ఎంసీక్యూస్ కవర్ అవుతాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ అడిగిండ్రు అనుకో, 42nd అమెండ్మెంట్ ఏంటి, 44th అమెండ్మెంట్ ఏంటి అంటే మీరు రాయొచ్చు ఇవే పాయింట్స్. అవి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇవి ఏంటంటే మనం ఇంతక ఇక్కడ నుంచి బోరో చేసిన అది చూసాం. హిస్టరీ కాన్స్టిట్యూషన్ మనకు ఎలా ఫామ్ అయింది అది చూసాం, ఎవరు చేశారు అది చూసాం, అన్నీ అయినాయి ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లో. ఒకవేళ మీరు చూడలేదు అంటే ఖచ్చితంగా అవి చూడండి. ఇవాళ ఏంటంటే అమెండ్మెంట్స్ గురించి, మన కాన్స్టిట్యూషన్లో ఎన్నిసార్లు అమెండ్మెంట్ అయింది, ఆ అమెండ్మెంట్ అయితే ఏమేమి చేంజెస్ వచ్చినాయి, ఏమేమి యాడ్ చేసిండ్రు అనేసి ఇవాళ మన టాపిక్. ఓకే గైస్, వితౌట్ టైం వేస్ట్ చేయకుండా క్లాసెస్ తీసుకుందాం. ఇంకా ఏంటంటే ఒకవేళ మీరు లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. బికాజ్ ఇంకా వేరే ఏమైనా వీడియోస్ వస్తే మీకు యూస్ఫుల్ అవుతాయి. ఓకే గైస్, చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ అవుతాయి. అదే ఇప్పుడు ఫస్ట్ అమెండ్మెంట్ చూద్దాం. ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు అయింది అంటే 1951లో అయింది. ఇది అన్నీ నేను 1 by 1 చెప్పట్లేదు, ఏమేమి ఇంపార్టెంటో, ఏమేమి ఎగ్జామ్స్కి వచ్చినాయో ఇంతకుముందు. అయితే ఇది ఏంటంటే మనకు అన్ని ఎగ్జామ్స్, అన్ని స్టేట్ ఎగ్జామ్స్ నుంచి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అయినాయో అవే మాత్రం తీసుకొని ఇక్కడ ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే అన్నీ మొత్తం చదువుకోవడానికి మనకు టైం దొరకదు, ఇంకా అన్నీ ఒకేసారి తీసుకొని పెడితే అవి మన బ్రెయిన్కి ఎక్కాయి కాబట్టి. ఓకే, ఫస్ట్ ఏమేమి ఇంపార్టెంటో అవి చదువుతున్నాం. ఓకే, ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో అయింది. ఓకే, అది చూద్దాం ఎందుకు అయింది. ఎంపవర్డ్ ది స్టేట్ టు మేక్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది సోషల్లీ అండ్ ది ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, అడ్వాన్స్మెంట్ కోసం ఏ క్లాసెస్ వాళ్ళు అంటే సోషల్లీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు. అయితే పూర్ ఎవరు ఉంటారు మన స్టేట్లో, వాళ్ళకు అడ్వాన్స్మెంట్ కోసం. ఓకే, ఎంపవర్ చేయడానికి వాళ్ళ మీద. provided for the saving of laws, providing for the acquisition of the estates అంటే ఏదైనా ప్రాపర్టీస్ ఉంటాయి కదా, దానికి ఈస్టేట్స్ అంటారు. ఓకే, సేవింగ్స్ ఆఫ్ లా అయితే ప్రాపర్టీస్కి రిలేటెడ్ సేవింగ్ కోసం వచ్చింది. added a 9th schedule to the protect the land reform and other laws including in it from the judicial review. అయితే 19th షెడ్యూల్లో యాడ్ చేసిండ్రు. 9th షెడ్యూల్లో యాడ్ చేసి ఏం చేసిండ్రు అంటే దానికి ల్యాండ్స్ ఉంటాయి కదా, ల్యాండ్స్కి ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, వాళ్ళ మీద జ్యుడిషియల్ రివ్యూ చూడడానికి. మీకు ఐ హోప్ మీకు జ్యుడిషియల్ రివ్యూ ఏంటి మీకు తెలిసి ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నా. ఓకే,
added 3 more grounds of a restrictions on the freedom of a speech and the expression: public order, friendly relations with the foreign state, and the incitement to an offense. Also made the restrictions reasonable and those justifiable in nature. మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఆర్టికల్ 19లో. ఆ 19లో ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మేము ఏమనుకోకుంటే అది చెప్పలేము అన్నట్టు. అక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి అంటే ఎక్కడ ఉంది అంటే పబ్లిక్ ఆర్డర్లో ఫ్రెండ్లీ రిలేషన్షిప్. ఒకవేళ పబ్లిక్ ఆర్డర్లో అంటే పబ్లిక్కి ఏమైనా హామ్ అవి మతలబ్ హిందీలో అనాలి అంటే భాషను ఇస్తారు కదా, భడకావు భాషను, లైక్ దాట్. ఓకే, అది పబ్లిక్ ఆర్డర్స్ని. లేకపోతే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ వేరే కంట్రీస్ ఉంటాయి కదా, కంట్రీస్ మన ఎనిమీ కంట్రీస్. ఇప్పుడు ఎవరికంటాం మేము పాకిస్తాన్కి అనుకుంటాం. అవే అలానే రిలేషన్స్ కూడా పెట్టుకోవద్దు అన్నట్టు. అది కూడా ఒక ఆఫెన్స్ అవుతుంది. ఓకే, అది రెస్ట్రిక్షన్ రిసెంబుల్నెస్ అండ్ దోస్ జస్టిఫిబుల్ ఇన్ నేచర్. ఓకే, provided that state trading and a nationalization of any trade or a business by the state is not to be invalid on the grounds of a violation of a right to trade or a business. మేము ఎక్కడైనా ట్రేడింగ్ చేసినాం లేకపోతే ట్రేడ్ చేసినాం మన కంట్రీలో, అది ఇది వైలేట్గా అనుకో. ఓకే, ఇన్వాలిడ్ కాదు, అది వ్యాలిడే. ఓకే, ది రైట్ టు ట్రేడ్ అండ్ బిజినెస్ అనేసి మన అధికారం. ఓకే, మన రైట్ అన్నట్టు. ఫస్ట్ అమెండ్మెంట్లో అయితే ఇవే ఉన్నాయి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ చేసి చెప్పొచ్చు. ఇవి 5 పాయింట్స్ అయినా రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, డైరెక్ట్ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి ఇప్పుడు. ఓకే, ది కాన్స్టిట్యూషన్ 6th అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1956. ఆ ఇయర్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. అందుకోసం అక్కడ సైడ్కి రాసి పెట్టాను. ఎందుకంటే ఒకవేళ మీరు క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టండి అనేసి ఎక్కడైనా అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు ఆ ఇయర్స్ కూడా మీకు గుర్తుకు ఉండాలి. ఓకే, ద కాన్స్టిట్యూషనల్ 6th అమెండ్మెంట్ యాక్ట్ in 1956 include a new subject in the union list. Example, taxes on the sale and the purchases of goods in the courses of interstate trade and commerce, and they restricted the states power in this regard. In the union list లో మనకు 3 లిస్టు ఉంటాయి: యూనియన్, స్టేట్ అండ్ కాన్కరెంట్. యూనియన్ లిస్ట్లో ఒక సబ్జెక్ట్ని యాడ్ చేసిండ్రు. ఇప్పుడు ఒకవేళ మీకు సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయో ఒకవేళ గుర్తుకుంటే కామెంట్ చేసి చెప్పండి. అది యూనియన్ లిస్ట్లో ఏం చేశారు అంటే మన టెక్సెస్ ఉంటాయి కదా, టేక్స్ ఆఫ్ ది సేల్స్ ట్యాక్స్ అవి దానికి యాడ్ చేశారు అన్నట్టు. ఓకే, 6th అమెండ్మెంట్లో ఇవే ఇంపార్టెంట్. ఓకే, కాన్స్టిట్యూషనల్ 8th అమెండ్మెంట్ యాక్ట్ 1960. ఓకే, ఒకవేళ నా తెలుగు ప్రొనౌన్సియేషన్ లేకపోతే ఎక్కడన్నా తప్పుగా ఉంటే మీరు సరి చేసుకోండి, లేకపోతే నన్ను కామెంట్లో చెప్పండి. ఓకే, అండ్ ఏంటంటే క్షమించండి ఒకవేళ తప్పు ప్రొనౌన్సియేషన్ చేస్తే, బికాజ్ ఐ డోంట్ నో హౌ టు క్లియర్ ఆర్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. చలో, It extended the period of a reservation of seats for the scheduled caste and the scheduled tribes and Anglo-Indians in the Lok Sabha and the state legislative assemblies till 1970. ఇందులో ఏం చేశారు అంటే మన SC/ST వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఏం చేశారు, సీట్స్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే, వాళ్ళ రిజర్వ్ అనేసి అన్ని ప్రతి కేటగిరీ వాళ్ళకు రిజర్వ్ అని ఉంటుంది సీట్స్. ఇందులో ఏం చేశారు, ST/SC వాళ్ళకు ఏం చేశారు, ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ లోక్సభలో అండ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఓకే, ఇట్ అమెండ్ ది ఆర్టికల్ 334 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇందులో 8th అమెండ్మెంట్లో ఏమైందంటే ఆర్టికల్ 334కి కూడా అమెండెడ్ చేశారు.
ఇప్పుడు 10th అమెండ్మెంట్ యాక్ట్ చూద్దాం. కాన్స్టిట్యూషనల్ 10th అమెండ్మెంట్ యాక్ట్ 1961 ఇన్కార్పొరేటెడ్ ఆఫ్ దారానగర్ అండ్ హవేలీ as a union territory, consequences to the acquisition from the Portugal. Okay, incorporated of దాద్రా నగర్ అండ్ హవేలీ యాజ్ ఏ యూనియన్ టెరిటరీగా చెప్పారు. ఇంకా ఇది ఎక్కడ ఉంది అంటే పోర్చుగల్లో. consequences acquisition for Portugal. It amended the article 240 of the constitution. 240 article 240ని అమెండ్ చేశారు. ఓకే, ఆర్టికల్ 240ని అమెండ్ చేశారు. ఖచ్చితంగా గుర్తుకు ఉండాలి మీకు. ఒక నిమిషం. కాన్స్టిట్యూషనల్ 13th అమెండ్మెంట్లో ఏమేమి వచ్చింది చూడండి. ఫర్మేషన్ ఆఫ్ ఏ స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్, formation in the state of Nagaland with the special protection under the article 371A. నాగాల్యాండ్ స్టేట్గా మారింది. తర్వాత ఏంటంటే ఆర్టికల్ ప్రొటెక్షన్ దేంతో వచ్చిందంటే 371A. ఓకే, అండ్ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అమెండ్మెంట్ చేసి ఆ ఆర్టికల్ తీసేశారు కదా. ఒకవేళ ఆ ఆర్టికల్ కూడా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఓకే, it amended the article 370. ఓకే, it amended the article 370. 13 అమెండ్మెంట్లో ఏమొచ్చింది అంటే ఆర్టికల్ 170కి అమెండ్ చేశారు. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 15th అమెండ్మెంట్ యాక్ట్ 1965. ఓకే, ఇప్పుడు చూద్దాం. enabling the high court to issue the writ to the any person or authority even outside its territory in jurisdiction if the causes of the action arises within its territory limits. high courts issue చేయొచ్చు writs of any person. ఇప్పుడు వైలేషన్ ఏమైనా రైట్ అయితే, ఫండమెంటల్ రైట్ అయితే, లేకపోతే ఏమైనా రైట్ అయితే రిట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నిన్న కూడా నేను చెప్పాను ఎస్టర్డే క్లాస్లో కూడా. ఆ రిట్స్ని యూజ్ చేసి ఏం చేస్తాం, మేము కేసు ఫైల్ చేస్తాం. అలానే హైకోర్ట్స్కి కూడా ఎనేబుల్ ఉంది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ పాయింట్ 15th ఇంపార్టెంట్ ఉంది. యాజ్ ఎ జడ్జెస్ లెక్క ఒకవేళ జ్యుడిషియరీ అయినా వీళ్ళకు ఖచ్చితంగా గుర్తుకుండాలి. ఇంక్రీజింగ్ ది రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ది హై కోర్ట్ జడ్జెస్ ఫ్రమ్ ది 60 to 62. రిటైర్మెంట్ జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ ఇంక్రీజ్ చేశారు. ఫస్ట్ 60 ఉండే దానికి చేంజ్ చేసి 62 చేశారు. ప్రొవైడెడ్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్మెంట్ జడ్జెస్ ఆఫ్ ది హై కోర్ట్స్ యాజ్ ఏ యాక్టింగ్ జడ్జెస్ ఆఫ్ ది సేమ్ కోర్ట్. అయితే రిటైర్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు కదా హైకోర్టుకి, అది యాక్టింగ్ జడ్జెస్ అని కూడా అపాయింట్ చేస్తారు. ఇన్ సేమ్ కోర్ట్ అన్నట్టు. provided that compulsory allowance to the judges who are transferring from one higher court to another higher court. ఓకే, కంపల్సరీ అలవెన్స్ ఇస్తారు జడ్జెస్కి ఇక్కడ అనేసి ఉంది. ఎనేబులింగ్ ది రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ఎ హై కోర్ట్ టు యాక్ట్ యాజ్ ఏ ఎడ్హాక్ జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్. హైకోర్టు జడ్జి ఉంటారు కదా రిటైర్డ్ జడ్జ్, ఆయనకి ఎడ్హాక్ అంటే మీనింగ్ టెంపరీ ఆర్ సడన్లీ అన్నట్టు. ఓకే, అలా తీసుకోవచ్చు సుప్రీంకోర్టులో. ఓకే, provided for the procedure for the determining the age of a Supreme Court and the High Court judges. ప్రొసీజర్ ఏముంది డిటర్మైన్ చేయడానికి జడ్జెస్ ఇక్కడ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులో అనేది ఉంది. మనకు ఇది 15th అమెండ్మెంట్ ఇన్ని మాటలు అంటుంది. అదే మేము వచ్చేసరికి మళ్ళీ 24th అమెండ్మెంట్ చూద్దాం. 1971. Affirmed the power of a parliament to amend any part of a constitution including the fundamental right. Okay, affirmed the 24th అమెండ్మెంట్ అంటే మన పార్లమెంటు అమెండ్ చేసేదానికి అక్కడ రెస్ట్రిక్షన్స్ ఆగాలన్నట్టు. పవర్ ఆఫ్ ఎ పార్లమెంట్ టు అమెండ్ ఎనీ పార్ట్
ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ది ఫండమెంటల్ రైట్. ఓకే, చేయొచ్చు అనేసి ఉంది అక్కడ అమెండ్మెంట్. Made it compulsory for the president to give his assent to the constitutional amendment bill. ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ మన ప్రెసిడెంట్ది చాయిస్ లేదు. ప్రెసిడెంట్ కంపల్సరీ మన కాన్స్టిట్యూషనల్ ఏమైనా అమెండ్మెంట్ అయితే బిల్ వస్తే ఆయనకు ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాల్సిందే అనేసి ఉండే. ఓకే, ఇంకా పార్లమెంట్ ఏదో కాన్స్టిట్యూషనల్ ఏ ప్రొవిజన్ని కూడా అమెండ్ చేయొచ్చు అనేసి మన 24th అంటుంది అమెండ్మెంట్. ఇప్పుడు 31st చూద్దాం. 31st అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1973 ఇంక్రీజింగ్ ది ఎలెక్టివ్ స్ట్రెంత్ ఆఫ్ ఎ లోక్ సభ ఫ్రమ్ ఏ 525 to 545 అండర్ ది యాక్ట్. అయితే ఇంక్రీజ్ అయినాయి ఇక్కడ. ఇంక్రీజింగ్ ఎలెక్టివ్ స్ట్రెంత్ ఎక్కడ ఫస్ట్ 521 పీపుల్స్ని తీసుకుంటారు. తర్వాత ఏమైందంటే అది ఇంక్రీజ్ అయ్యి 545 అయినాయి. ఓకే, ద అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది స్టేట్ గోస్ అప్ టు ది 500 to 250 and 225 and that of the union territory increasing from the 225 to 20. అది ఈ ఏంటంటే మీరు ఈ లైన్ ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోండి, బికాజ్ ఇలానే మీ ఎంసీక్యూస్లో అయినా ఎక్కడైనా రావచ్చు. ఫస్ట్ ఎలా ఉంటే లోక్సభలో 525 to 545, తర్వాత అప్పర్ లిమిట్ వచ్చేసరికి ఎంత అయింది అంటే 500 to 525 వరకు. ఓకే, మరి యూనియన్ టెరిటరీస్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ది అనేసి 25 to 20. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ 36th అమెండ్మెంట్ యాక్ట్ 1975లో మళ్ళీ ఒక యాక్ట్ వచ్చింది. అది ఏంటి? బై దీస్ యాక్ట్ సిక్కిం బికమ్స్ ది 22nd స్టేట్ ఆఫ్ ఏ యూనియన్ టెరిటరీ. మన యూనియన్ టెరిటరీకి సిక్కిం ఉంది కదా, అది 22nd స్టేట్గా మారింది. ఓకే, ఇప్పుడు మన తెలంగాణ ఎంత స్టేట్ తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటి క్వశ్చన్స్. మరి వచ్చేసరికి 37th అమెండ్మెంట్లో ఏమొచ్చింది అంటే ఇట్ వాజ్ పాస్డ్ బై ది పార్లమెంట్ ఆన్. ఎప్పుడు పాస్ చేసింది అంటే 26th 1975. ఈ ఏప్రిల్ 26 అని ఎందుకు రాశాను అంటే అలా కూడా డేట్ ఒకటి అడిగినరు ఇదే పర్టికులర్ అమెండ్మెంట్ నుంచి. అయితే పార్లమెంటే ఎప్పుడు పాస్ చేసింది అంటే 26th April 1975 టు ప్రొవైడ్ ఫర్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఏంటి? ప్రొవైడ్ ఫర్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ ఎ మినిస్టర్ టు ది అరుణాచల్ ప్రదేశ్ అండ్ కంట్రీస్ ఆఫ్ ఎ నార్థన్ ఈస్టర్న్ మోస్ట్ యూనియన్ టెరిటరీస్. మరి 39th అమెండ్మెంట్ 39th అమెండ్మెంట్లో ఏమొచ్చింది? ద బిల్ వాజ్ పాస్డ్ బై ది లోక్ సభ ఆన్ ది August 7th బిల్ పాస్ అయింది. అండ్ ది రిసీవ్ ది ప్రెసిడెంట్ అసెంట్ ఎప్పుడు దొరికింది అంటే 9th దొరికింది అదే ఇయర్లో. ఓకే, ద యాక్ట్ ప్లేస్డ్ బియాండ్ ది ఛాలెంజ్ ఇన్ ది కోర్ట్ ది ఎలక్షన్ టు ది parliament of the person holding the office of the prime minister or a speaker and the election of a president and the vice president. The act place ఏంటంటే ఈ యాక్ట్ ఏం చేసింది? బియాండ్ ది చేంజెస్ ఇన్ ది కోర్ట్స్ లెక్క వచ్చింది. ఓకే, ఏమేమి ఉన్నాయి ఇందులో అంటే పార్లమెంట్ అండ్ ది స్పీకర్స్ అండ్ ఎలక్షన్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, అవి గుర్తుకు ఉండాలి మీకు. ఇప్పుడు 40th అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 empowering empowered the parliament to specify from the time to time the limit of a territorial water, the constitutional shift and the exclusive economic zone and the maritime zone of India. Maritime అయితే ఇక్కడ ఏం చేయండి అంటే మీరు ఫుల్ ఫామ్స్ గుర్తుకు పెట్టుకోండి.
లైక్ ఈఈజెడ్ అనేసి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేసి ఇలాంటి రావచ్చు. అండ్ మరి వచ్చేసరికి ఇంక్లూడ్ ది 64 మోర్ సెంట్రల్ అండ్ ది క్రిమినల్ లాస్ అండ్ మోస్ట్లీ రిలేటింగ్ టు ది లాస్ రిఫార్మ్ ఇన్ ది 9th షెడ్యూల్. ఇక్కడ వచ్చేసరికి 40 అమెండ్మెంట్ ఉంది కదా, అందులో 64 న్యూ క్రిమినల్ లాస్ అండ్ యాడ్ చేసిండ్రు. అవి ఏంటంటే క్రిమినల్ అయితే క్రిమినల్ కాదు, సెంట్రల్ అండ్ స్టేట్లో యాడ్ చేసిండ్రు, ఇంక్లూడ్ చేసిండు. ఓకే, 9th షెడ్యూల్ రిలేటెడ్ ఉంది, రిఫార్మ్ ఉంది 9th షెడ్యూల్లో, అదే యాక్ట్ని రిఫార్మ్ చేసిండు. మన కాన్స్టిట్యూషనల్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఇప్పుడు ఏంటంటే ఇది సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా అనొచ్చు మేము, ఇంత ఇంపార్టెంట్ ఇవి సెక్షన్ ఆర్టికల్ 42. ఓకే, ఇట్ వాజ్ ఎనాక్టెడ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఏ ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఈ యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ చేసిండ్రు అంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అప్పుడు. ఓకే, ఇట్ వాజ్ పాస్డ్ బై ది పార్లమెంట్ ఆన్ ది November 11, 1976. ఇది పార్లమెంట్ ఎప్పుడు పాస్ చేసింది అంటే November 11కి. గుర్తుకు ఉండాలి మీకు డేట్ ఖచ్చితంగా, బికాజ్ ఇది సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా అంటాము ఈ అమెండ్మెంట్కి అండ్ ఆర్టికల్ 32కి. ఓకే, దీనికి మినీ కాన్స్టిట్యూషన్ కూడా అంటాము, ఆర్టికల్ 42కి మినీ కాన్స్టిట్యూషన్ కూడా అంటాము. అందుకోసం మీకు ఖచ్చితంగా గుర్తుకు ఉండాలి ఈ అమెండ్మెంట్. ఓకే, ఆర్టికల్ 32 and the amendment 42. It was enacted during the period of an internal emergency and it was passed by the parliament on the November 11th, 1976 and they received the presidential assent on December 18. November 11కి పాస్ అయింది. ప్రెసిడెంట్ అసెంట్ ఎప్పుడు దొరికింది అంటే 18కి దొరికింది, అదే ఇయర్. It acts also clear down that no constitutional amendment could be is a question in the any court of law. ఇందులో ఏంటంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగినా కూడా అది మేము క్వశ్చన్ వేయకూడదు ఏ కోర్టులో కూడా అనేసి ఉండే ఇందులో. ఓకే, మనకు ఇప్పుడు వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ 43rd అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 43rd అమెండ్మెంట్ యాక్ట్. It received the presidential assent on April 13, 1978. This act repealed the obnoxious provisions of a constitutional 22nd Amendment Act passed during the emergency. It restored the civil liberties by the deleting the Article 31D, which gave the power to the Parliament to the curtail the legitimate trade union activities under the guises of the legislation for the prevention of the anti-national activities. ఈ యాక్ట్ ఏం చేసిందంటే మన 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఎమర్జెన్సీలో ఏమేమి వచ్చింది చేంజెస్ అయినాయి అంటే మనకు పార్లమెంట్కి పవర్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ ఈ అమెండ్మెంట్ ఏం చేస్తుంది అంటే దానికి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. ఓకే, ఎమర్జెన్సీ ప్రొవిజన్లో ఏమేమి వచ్చింది అండ్ ఆర్టికల్ డిలీటింగ్ అయింది. ఇక్కడ ఆర్టికల్ 31D డిలీట్ అయింది, విచ్ గేవ్ ది పవర్ ఇన్ పార్లమెంట్ టు క్రూషియల్. అదేంటంటే పార్లమెంట్కి పవర్ ఇచ్చింది, డిలీట్ చేసి లెజిటిమేట్ ట్రేడ్గా మారింది, అవి ఉంది. ఓకే, థర్డ్ పాయింట్, the new law which was ratified by the more than half of the states is according with the constitution also restores legislative power to the state to make the appropriate provisions for anti-national activities and consisting with the fundamental rights. Under the act, the judiciary has also been restored to its rightful place.
ఓకే. ద లా థర్డ్ పాయింట్ చూడండి. ద న్యూ లా విచ్ వాజ్ రెటిఫైడ్ బై మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్. ఏది లా వచ్చినా దానికి ఏం చేసిండ్రు, రెటిఫై చేసిండ్రు. రెటిఫై అంటే కరెక్ట్ ఆర్ చెక్ చేయడం. ఓకే, హాఫ్ ఆఫ్ ది స్టేట్ చేసిండ్రు ఇన్ అకార్డింగ్ విత్ ది కాన్స్టిట్యూషన్లో ఏముంది అన్నట్టు. రీస్టోర్ చేసింది లెజిస్లేటివ్ పవర్స్కి, స్టేట్కి టు మేక్ ది అప్రాపరేట్ ప్రొవిజన్. లెజిస్లేటివ్ పవర్ అంటే మన స్టేట్కి మొత్తం పవర్ ఇచ్చింది అన్నట్టు, అప్రాపరేట్ ప్రొవిజన్స్ ఇచ్చి గవర్నమెంట్కి. యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అయినా, ఇన్కన్సిస్టింగ్ అయినా, ఫండమెంటల్ రైట్ అయినా అందులో ఏంది ఇక్కడ అండర్ ది యాక్ట్ ద జ్యుడిషియరీ హ్యాస్ ఆల్సో బీన్ ఈజ్ రిస్టోర్డ్ టు ఇట్స్ రైట్ఫుల్ ప్లేస్. జ్యుడిషియరీ కూడా రీస్టోర్ చేసుకోవచ్చు అండ్ రైట్ఫుల్ ప్లేస్కి. ఓకే, ద సుప్రీం కోర్ట్ విల్ నౌ హ్యావ్ ది పవర్ టు ఇన్వాలిడేట్ ది స్టేట్ లాస్. సుప్రీం కోర్ట్కి పవర్ ఉంది మన స్టేట్ లాస్కి ఇన్వాలిడేట్ చెప్పడానికి. ఓకే, a power taken away by the 22nd Amendment Act. The High Courts will also be able to go. The High Court will also able to go into the question of the constitutional validity questions. The High Court will also be able to go into the question of a constitutional validity of a central laws, and thereby enabling the person and the living in the distinct place to the obtaining the speedy justice without having to be came to the Supreme Court. And ఏదైనా వైలేషన్ అయితే మన కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీకి సుప్రీం కోర్ట్ దగ్గర పవర్ ఉంది టు ఇన్షూర్ అండ్ చెక్ చేయడం, లేకపోతే ఎనేబులింగ్ అరే ఇన్షూర్ చేయడం, అలాంటి పవర్స్. ఓకే, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మనకు ఇప్పుడు 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. మీరు 42nd 44th ఇవి ఖచ్చితంగా మీకు గుర్తుకు ఉండాలి. బై హార్ట్ చేసుకుంటే కూడా పర్వాలేదు. ఓకే, చూడండి. 44th యాక్ట్ 44th యాక్ట్ .1. The Constitution 45th Amendment Bill renamed చేశారు. Bill renamed as a 44th Amendment coming to be a force. 44th Amendment ఎప్పుడు కమెంట్ చేశారు? 44th ఏం చేశారు? రీనేమ్డ్ ఇచ్చారు. 45th రీనేమ్డ్ ఇచ్చారు. అండ్ 44th అమెండ్మెంట్కి ఎప్పుడు తీసుకొని వచ్చింది 44th అమెండ్మెంట్ అంటే ఏప్రిల్ 30లో. ఓకే, ఏప్రిల్ 30 1979. ఏప్రిల్ 30 1979లో. ఓకే, విత్ ది ప్రెసిడెంట్ గేవ్ హిజ్ అసెంట్. ప్రెసిడెంట్ కూడా అసెంట్ ఇచ్చింది అప్పుడు. ద యాక్ట్ రిమూవ్స్. ఓకే, the act removed the major distortions in a constitution introducing during the emergency. The duration of a Lok Sabha and the Legislative Assembly has reduced from 6 to 5 years and to a normal term which was extending during the emergency under the 44th Amendment to achieve the more political purpose. ఏం చేసిండ్రు అంటే 44th అమెండ్మెంట్ ద్వారా ఏమొచ్చింది అంటే మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంటాయి కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫస్ట్ అయితే రిమూవ్ మేజర్ డిస్ట్రాక్షన్స్ ఏమున్నాయో కాన్స్టిట్యూషన్లో అది ఇంట్రడ్యూస్ అయింది కదా డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ, అది తీసేశారు అన్నట్టు. ఓకే, తర్వాత ఏం చేశారు అంటే మన లోక్సభ అండ్ రాజ్యసభకి లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి 6 year ఉండే ఫస్ట్ పీరియడ్, అది తీసి ఏం చేశారు అంటే 5 yearsగా మారింది అది టైం. ఓకే, డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ అండ్ ది అమెండెడ్ అచీవ్ ది సమ్ పొలిటికల్ పర్పస్. అది నార్మల్ టైంలో చెప్పాలి అంటే ఇవే ఎప్పుడు అంటే ఎక్స్టెండ్ అయినాయి అంటే డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ. ఓకే, 42nd అమెండ్మెంట్లో. థర్డ్ పాయింట్ చూడండి. The right to property cease to be is a fundamental right and become only a legal right according to the constitutional 44th amendment. మన 44th amendment తీసుకొని వచ్చి ఏం చేశారు అంటే మనకు రైట్ టు ప్రాపర్టీ అనేసి ఉండే మా దగ్గర, అవి తీసేసి ఏం చేశారు అంటే దానికి ఫండమెంటల్ రైట్లో వచ్చేది అది రైట్ టు ప్రాపర్టీ అనేసి, అది సీజ్ చేశారు. సీజ్ అంటే
మొత్తానికి ఆ ప్లేస్కి అక్కడ నుంచి ఫండమెంటల్ రైట్గా తీసేశారు అన్నట్టు. ఓకే, ఉంది యాక్ట్ అయితే మతలబ్ ఆర్టికల్ అయితే ఉంది, కానీ యాజ్ అ ఫండమెంటల్ రైట్గా లేదు. ఓకే, సీజ్ చేశారు. సీజ్ చేసి అది ఎక్కడ పెట్టిండ్రు అంటే లీగల్ రైట్స్లో పెట్టిండ్రు. అది నిన్న చెప్పలేదా సెక్షన్ ఆర్టికల్ 301 అనేసి ఇవే 44th అమెండ్మెంట్ నుంచే వచ్చింది అవి. ఓకే, అమెండ్ చేశారు దానికి. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి. ద యాక్ట్ ఆల్సో ఎక్స్టాండ్. ఈ యాక్ట్ ఆల్సో ఎక్స్టాండ్ అవుతుందట. చూడండి ఎక్కడి వరకు. ద ఫస్ట్ టైమ్ సిన్స్ ది ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఫర్ ది publication of the proceedings of a parliament and the state legislation except in the case where it is provided to be is a malicious అంటే ఏదన్నా ఫిషిగా అన్నట్టు. అయితే ఏదన్నా లేకపోతే ఇంటెన్షన్ లేకపోతే ఓకే, Parliament and legislative. Another important feature of the act is that any proclamation of emergency need henceforward be is issued by the president only after receiving the advice of the cabinet as a whole in writing. The president will not be called upon to act on the basis of the advice by the prime minister on his own without consulting his cabinet. ఇది ప్రొక్లమినేషన్ ఆర్డర్ వస్తుంది కదా, ప్రొక్లమినేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ, అవి కూడా తీయచ్చు. కానీ ప్రెసిడెంట్కి ఎవరు అసెంట్ కావాలి? ఇక్కడ క్యాబినెట్ది అసెంట్ కావాలి. అసెంట్ అంటే పర్మిషన్ కావాలి అన్నట్టు. ఓకే, ఈ పాయింట్ మీకు అది చెప్తుంది. Other safeguard provides that the proclamation will have to be added by a 2/3 majority of the member of both the houses of a parliament within a month. అది ఎమర్జెన్సీ ప్రొక్లమినేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ కూడా తీయడానికి ఏం కావాలి అంటే 2/3 ఆఫ్ ఎ మెజారిటీ కావాలి. ఓకే, 2/3 ఆఫ్ మెజారిటీ కావాలి ఆఫ్ బోత్ ది హౌసెస్ పార్లమెంట్ అండ్ ఇది మన అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్లో, లోక్సభ అండ్ రాజ్యసభలో 2/3 మెజారిటీ కావాలి విత్ ఇన్ ఎ మంత్ అంటే 1 monthలో. 44th amendment provides the safeguard against the future subversion of a constitution for establishing an authoritarian regime. It contains the provisions which are designed to make it impossible to impose the kind of energy and emergency the country had experienced for the 19th months. ఏంటంటే ఫ్యూచర్స్ కాన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఎస్టాబ్లిషింగ్ ది అథారిటీ. ఇట్ కంటైన్ ది ప్రొవిజన్ రిగార్డింగ్ ది డిజైన్ అండ్ ది ఇంపాసిబుల్ టు ఇంపోజెస్. అక్కడ ఒకవేళ ఇంపోజ్ అయినా మన ఎమర్జెన్సీ ఇంపోజ్ కాకుండా ఉంటే కూడా మన కంట్రీకి తెలిసి ఉంటుంది. ఓకే, ఫ్యూచర్ అండ్ మతలబ్ ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో దాంట్లో. ఓకే, అథారిటీ రిజిమ్ అన్నా లేకపోతే కంటైనింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, ఇంకా అందులో ఏంటంటే ఎక్స్పైర్డ్ ఎప్పుడు అవుతుంది అంటే ఆ ఎమర్జెన్సీ ఇన్ కంట్రీ అంటే 19 months. 45th amendment. It this act extend the reservation of the seats for the scheduled caste and the scheduled tribes in the parliament and the state assembly and the representation of Anglo-Indian by the nomination by the further period of 10 years. ఇందులో ఏమైంది అంటే అమెండ్మెంట్ వచ్చి ఈ యాక్ట్ని రిజర్వేషన్ ఇచ్చింది. సీట్స్ పెరిగినాయి. ఎవరికి అంటే SC ST వాళ్ళకి. ఓకే, పార్లమెంటు నుంచి అవి ఉంది ఇక్కడ. అండ్ నామినేటెడ్ ఎవరికి ఉన్నాయి ఇక్కడ అంటే ఫర్దర్ పీరియడ్ 10 yearsలో. ఈ సేమ్ కూడా లైన్ వచ్చింది ఇంతకు ముందు కూడా, ఇది రిపీటెడ్ కాదు. అందులో ఫస్ట్ చేశారు, ఇందులో మళ్ళీ అమెండ్ చేశారు. ఓకే, ద కాన్స్టిట్యూషనల్ 46th amendment bill 1982 it seeks to authorize the government to prepare an authoritative text of a constitution in Hindi. Next, 42nd Amendment Act. This act has made a defection to the another party.
defection to the another party after the election illegal. Any member is defecting to the another party after the election will be is disqualified from being the member of a parliament or a state legislature. ఏంటంటే ఒక పార్టీ ఫస్ట్ ఏంటంటే మెంబర్స్ ఉంటారు కదా, మెంబర్స్ ఇది మన పార్టీ. ఇప్పుడు టేక్ ది ఎగ్జాంపుల్, మన కేసీఆర్ పార్టీ ఉంది. కేసీఆర్ పార్టీస్లో ఎమ్మెల్యే అవి ఇవి అందరూ ఉంటారు కదా. అవి గెలిచిన తర్వాత ఏం చేసిండ్రు అంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో ఫస్ట్ కేసీఆర్ పార్టీ ఉండే. తర్వాత ఏం చేసిండ్రు అంటే గెలిచిన తర్వాత మన రేవంత్ రెడ్డి సార్ పార్టీకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళొద్దు అనేసి అక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి ఈ అమెండ్మెంట్ని తెచ్చారన్నట్టు. ఇంతకుముందు ఏమైందంటే కొందరు గెలిచిన తర్వాత పార్టీ మార్చేసి వేరే వాళ్ళకు విన్ చేసేవాళ్ళట. అందుకోసం ఈ అమెండ్మెంట్ తెచ్చి వాళ్ళకు ఏంటంటే అలాంటి పనులకు స్టాప్గా పెట్టిండ్రు, చేయకూడదు అనేసి ప్రొహిబిట్ చేసిండ్రు అన్నట్టు. ఓకే, వాళ్ళు ఒకవేళ అలా చేస్తే కూడా వాళ్ళు వేరే పార్టీ గురించి డిస్క్వాలిఫైడ్ అవుతారు అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఏమున్నారు ఆ పార్టీలో కూడా ఉండొద్దు, వేరే పార్టీస్లో కూడా ఉండొద్దు, డిస్క్వాలిఫైడ్ వాళ్ళు. 53rd Amendment Act in 1986. It confers the statehood on a Mizoram and ensuring against the unnecessary interference by the central government with the laws relating to shares of a social relationship and the community spheres and they applicable to be a Mizoram. ఇక్కడ స్టేట్హుడ్కి మిజోరాంకి గురించి ఉంది. అంత ఇంపార్టెంట్ మేబీ కాకపోవచ్చు, ఒకసారి చూసుకోండి అంతే. 44th Amendment Act in 1986. It enhanced the salaries of judges of High Court and the Supreme Court of India. The salaries of the Chief Justice of India will be 10,000 and the Chief Justice of the High Court 9,000, judges of a Supreme Court 9,000 and the judges of the High Court is 8,000. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 58th Amendment 1986లో ఇలాంటి శాలరీస్ ఉండే. ఓకే, ఎన్హాన్స్ అంటే పెరిగినాయి, ఇంక్రీజ్ అయినాయి శాలరీస్. ఓకే, అవి గురించి అంటాండ్రు. ఒకవేళ మీకు ప్రెసెంట్గా జడ్జెస్ది శాలరీస్ ఒకవేళ తెలిసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, The Constitution 45th Amendment Act 1987. It grants the statehood to Arunachal Pradesh, which consequently become the 24th state of Union Territory. మన యూనియన్ టెరిటరీలో అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడుంది అంటే 24th మారింది స్టేట్గా. ఓకే, కాన్స్టిట్యూషన్ 52nd Amendment Act 1987 ఇక్కడ ఏం చేసింది? It confirmed the statehood on Goa and formed a new union territory of Daman and Diu. Goa thus becomes the 25th state of the Indian Republic. గోవా 25th ఇండియన్ రిపబ్లిక్గా మారింది. ఇందులో టెరిటరీస్ వచ్చేసరికి దమన్ అండ్ దియు ఉంది. 57th Amendment చూద్దాం. It made a special provision for the setting up of a new state of Goa. ఓకే, ప్రొవిజన్ వచ్చింది గోవా ఒక న్యూ స్టేట్గా. మరి ఇంకా కన్సిక్వెన్సెస్ దమన్ అండ్ దియు were they separated from the former to the union territory. ఇక్కడ సపరేషన్ అయింది దమన్ అండ్ దియుది గోవా నుంచి యూనియన్ టెరిటరీగా. ఓకే, అండ్ నా 58th Amendment Act 1880. It provides for the special agreements with regarding to the reservation of state for the scheduled tribes, and it is a state of Arunachal Pradesh, Nagaland and Mizoram and Meghalaya by amending the Article 322, and the adjustment of the state has become frozen and until 2080.
ద కాన్స్టిట్యూషన్ 59th అమెండ్మెంట్లో ఏముంది? 59th అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 1988లో. ఇట్ ఎంపవర్డ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఇంపోజ్ ది ఎమర్జెన్సీ ఇన్ పంజాబ్ when the deemed necessary. Under the amendment, president's rule can be extended up to 3 years. Earlier maximum period was 2 years. ఏమైంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ పంజాబ్లో కూడా ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయొచ్చు అనేసి ఈ అమెండ్మెంట్లో చెప్పారు. ఇంకేంటంటే మనకు ప్రెసిడెంట్ రూల్స్కి 2 ఇయర్సే ఉండే. తర్వాత ఈ అమెండ్మెంట్ తెచ్చి దానికి మ్యాక్సిమం 3 ఇయర్స్ అనేసి చేశారు. ఓకే. అండ్ కాన్స్టిట్యూషనల్ 61st అమెండ్మెంట్. ఇది 61st 62nd అనడం కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. ఓకే, నేను 61 62 ఇలా వచ్చేది. ఫస్ట్ సెకండ్ అనాలి, వీళ్ళకు అమెండ్మెంట్కి ఖచ్చితంగా అలానే అనాలి. ఓకే. 61st అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1989. ఇట్ లోవర్ ది ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18. ఏమైంది అంటే ఓట్ చేయడానికి మనకు ఏజ్ ఫస్ట్ 21 ఉండే, అది తీసేసి 18 చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. నేను ఏమేమి చెప్తున్నా అవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు ఖచ్చితంగా రాసుకోండి. ఓకే. కాన్స్టిట్యూషన్ 62nd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1989 వచ్చేసరికి ఏం చేశారు అంటే ఇందులో ఇట్ ప్రొవైడ్ ది ఎక్స్టెన్షన్ బై అనదర్ 10 years ఆఫ్ ఎ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్ అండ్ ది స్టేట్ అసెంబ్లీ. మళ్ళీ ఇందులో ఈ 62nd అమెండ్మెంట్ తెచ్చి మళ్ళీ 10 years 10 years ఆఫ్ ఎ రిజర్వేషన్ పెరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇన్ పార్లమెంట్లో. ఓకే. ఇప్పుడు 3 times అయినాయి. అవి 3 timesలో ఏమేమో అమెండ్మెంట్స్ గుర్తుకు పెట్టుకొని రాసుకోండి ఏదైనా రఫ్లో. ఓకే. ద కాన్స్టిట్యూషన్ 63rd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1989. ఇవి ఏంటి అంటే ఇట్ రిపీల్డ్ ది అమెండ్మెంట్ 59th అమెండ్మెంట్కి రిపీల్ చేసేసింది. అందులో మనకు పంజాబ్కి స్పెషల్ ఎమర్జెన్సీ ఉంది కదా, ఇంపోజ్ చేసేది అధికారం ఉండే గవర్నమెంట్కి, అది తీసేసిండ్రు 63rd అమెండ్మెంట్ తెచ్చి. ఓకే. ద కాన్స్టిట్యూషన్ 64th అమెండ్మెంట్ యాక్ట్ 1990లో వచ్చింది. ఇది ఏం చేసింది మళ్ళీ చూద్దాం. ఇట్ ఎక్స్టెండెడ్ ది ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ పంజాబ్ బై 6 months. ఇందులో ప్రెసిడెంట్ రూల్ ఎక్స్టెండ్ చేయొచ్చు 6 months నుంచి 6 months ఇన్ పంజాబ్ అన్నట్టు. ద కాన్స్టిట్యూషనల్ 66th అమెండ్మెంట్ యాక్ట్ 1990 టు బ్రింగ్ ది ల్యాండ్ రిఫార్మ్స్ విత్ ఇన్ ది ప్యూర్ వే ఆఫ్ 9th షెడ్యూల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. ఓకే. 9th షెడ్యూల్కి ల్యాండ్ రిఫార్మ్స్లో తెచ్చిండ్రు ఇవి. మరి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ 69th అమెండ్మెంట్ యాక్ట్ 1991. ఏమైంది 69thలో? ఢిల్లీ మేడ్ a national capital region. The act also made the provisions for a legislative assembly and the council of a minister of Delhi. అయితే 1991లో ఏం చేశారంటే ఢిల్లీకి క్యాపిటల్గా చెప్పారన్నట్టు. ఇప్పుడు 17th అమెండ్మెంట్ యాక్ట్ 1992. Before this act was made, Article 54 relates to the election of a president, provided for the electoral college consisting only of the elected member of a parliament as well as the legislative assembly of the state, not of the union territory. The amendment provides for the inclusion of the members of a legislative of Pondicherry and Delhi. అది ఇంత ఇంపార్టెంట్ లేదు, ఇప్పుడు వరకు రాలేదు, కానీ ఒకవేళ వస్తే ఏంటి ఛాన్సెస్ తీసుకోకుండా రాసి పెట్టాను. ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992. ద యాక్ట్ amends the 8th schedule to the constitution to include the Konkani, Manipuri and Nepali language in the 8th schedule of a constitution. 8th scheduleలో ఇది కోంకణి, మణిపురి అండ్ నేపాలీ లాంగ్వేజ్ని యాడ్ చేశారు అమెండ్ చేసి. కాన్స్టిట్యూషనల్ 73
Second Amendment Act 1992 to make the temporary provision for the determining of a number of a seat reserved for the scheduled tribes and in the State Assembly of Tripura until the readjustment of seats is made on the basis of the first census after the year 2000 under the Article 370 of the Constitution. ఓకే, ఇది టెంపరీ ప్రొవిజన్ ప్రొవైడ్ చేసింది టు డిటర్మైండ్, ఎందుకంటే స్టేట్ సీట్ రిజర్వేషన్ కోసం. ఓకే, అవి ఉంది సీట్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. ఓకే, తర్వాత వచ్చేసరికి ద కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్ ఏముంది అంటే to ensure the direct election to the all seats in the panchayat, to reserve the seats for the SC/ST in the promotions to be their populations and the reservation of not less than the 1/3 of the seats in the panchayat for the women కి పంచాయత్లో కూడా సీట్స్ ఇవ్వాలి అనేసి ఇక్కడ రిజర్వేషన్ అయింది, వాళ్ళకు రిజర్వ్ అయింది సీట్స్. ఓకే, SC/ST వాళ్ళ విమెన్స్కి పంచాయత్లో. ఓకే, పంచాయత్స్ ఉంటాయి కదా అందులో. 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992లో వచ్చింది. ఇట్ వాజ్ మేడ్ టు ఎన్ష్యూర్ ది డైరెక్ట్ ఎలక్షన్ టు ఆల్ స్టేట్స్ ఇన్ ఏ నగర్ పాలికాస్ అండ్ ది మున్సిపాలిటీస్. ఓకే, డైరెక్ట్ ఎలక్షన్గా చేశారు నగరపాలిక అండ్ మున్సిపాలిటీస్లో. 75th అమెండ్మెంట్ ఏం తెచ్చింది అది చూద్దాం. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది setting up of several state level rent tribunals to exclude the jurisdiction of all the courts except the Supreme Courts and the 163 of a Constitution. సెట్టింగ్ ఆఫ్ ఏ స్టేట్ లెవెల్ రెంట్ ట్రిబ్యునల్స్గా ఎక్స్క్లూడ్ చేసింది, ఎక్సెప్ట్ ఎవరికి అంటే సుప్రీం కోర్ట్కి అండ్ ఆర్టికల్ 136 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి. మరి వచ్చేసరికి 76th అమెండ్మెంట్ యాక్ట్ 1994. It relates to the reservation of a seats in a educational institution and the appointments or posting in the services under the state for the backward classes and the scheduled caste and the scheduled tribes. The Supreme Court has ruled on the November 16, 1992 that the total reservation under the Article 16 clause 40 of the Constitution should not extend the 50%. ఇందులో రిజర్వేషన్ సీట్స్ రిజర్వేషన్ అయినాయి, ఎవరికి అంటే రిజర్వేషన్ ఇచ్చింది SC/ST వాళ్ళకు అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో. ఓకే, ఆ రిజర్వేషన్ 50% కన్నా ఎక్కువ ఉండద్దు అన్నట్టు. మరి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ 77th అమెండ్మెంట్ యాక్ట్ 1995. ఓకే, అకార్డింగ్ టు దీస్ యాక్ట్ the government have decided to continue to existing the policies of a reservation in the promotion for the scheduled caste and the scheduled tribe. ఇందులో ఏమైంది అంటే గవర్నమెంట్ డిసైడ్ చేసింది అది అలానే పాలసీస్ రిజర్వేషన్ అనేసి ఉండని అన్నట్టు ప్రమోషన్ కోసం. ठीक है, और 78th की बात आ गई. It include the land reforms laws in the 9th schedule so that they cannot be is a challenge before the court. ఇది ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఉన్నాయి కదా, అది కోర్టులో ఛాలెంజ్ చేయొద్దు అనేసి ఈ అమెండ్మెంట్ వచ్చింది 78th. అండ్ 79th అమెండ్మెంట్ చూద్దాం, 1990లో వచ్చింది. It extends the reservation of a SC/ST and the Anglo-Indian in a Lok Sabha and the Legislative Assembly for 10 years. మళ్ళీ ఇందులో ఏమైంది అంటే ఎక్స్టెండ్ చేసింది SC/ST వాళ్ళది రిజర్వేషన్ ఇన్ లోక్సభలో. ఓకే, 80th అమెండ్మెంట్ వచ్చేసరికి ఇట్ డీల్స్ విత్ ది ఆల్టర్నేటివ్ షెడ్యూల్ ఫర్ ది షేరింగ్ ది ట్యాక్సెస్ బిట్వీన్ ది యూనియన్ అండ్ ది స్టేట్. ఓకే, డీల్ చేసింది ఆల్టర్నేటివ్ స్కీమ్స్ తెచ్చింది, ఎందుకు అంటే షేరింగ్ ది ట్యాక్సెస్ అన్నట్టు, అందుకోసం జస్ట్ గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు వరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది తర్వాత ఇది మన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయిన తర్వాత
మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలానే డైరెక్ట్ క్వశ్చన్ లేకపోతే చిన్న చిన్న టాపిక్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అవి కావాలా, లేకపోతే ఎంసీక్యూస్ ఫార్మెట్లో కావాలా అది చెప్పండి. తర్వాత అది చేద్దాం. ఎందుకంటే అమెండ్మెంట్స్ ఇలాంటి లెక్చర్ అయితే అమెండ్మెంట్కి లాస్ట్, తర్వాత వచ్చేది ఎంసీక్యూస్ ఉన్నాయి, లేకపోతే వన్ లైనర్ క్వశ్చన్స్ లెక్క ఉన్నాయి. ఓకే, అది చూడండి. ఒకవేళ మీకు ఎంసీక్యూస్ కావాలి అంటే నేను డైలీ ఎంసీక్యూస్ అప్లోడ్ చేస్తాను, మీరు అది చూసి చేయండి. లాస్ట్కి ఎంసీక్యూస్ అయిన తర్వాత లాస్ట్గా మీరు రీచెక్ చేసుకోండి. లాస్ట్ ఎండింగ్లో ఆన్సర్స్ కూడా పెట్టేస్తా. ఓకే, ద కాన్స్టిట్యూషన్ 81st అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది అంటే ఇట్ ప్రొవైడ్స్ దట్ ది unfulfilled vacancies of a year reserved of a SC/ST kept for the being filled up with the year as the Article 16 shall be is a considered the separately from the filing the vacancies in the years succeeding the years. ఇది రిజర్వేషన్ గురించి ఉంది. మళ్ళీ ఇందులో ఆర్టికల్ 16 గురించి ఒకవేళ మీకు ఇంపార్టెంట్గా అనిపిస్తే అది చూసుకోండి. సేమ్ అక్కడ ఎలా చెప్పాను సేమ్ పాయింట్ ఇది కూడా సేమ్ ఉంది. ద కాన్స్టిట్యూషన్ 82nd అమెండ్మెంట్లో ఏముంది అంటే it provides that the nothing in the Article 355 shall prevent the state from making the any provision in a favor of the member of a SC/ST for a relaxation in the qualifying marks and they expected to be examination, jobs or a promotion. ఇక్కడ మన ఆర్టికల్ 355లో ఏముంది అంటే స్టేట్కి పవర్ ఇచ్చింది ఉంది, దాని మీద ఎవరు ఏం చేయలేరు అన్నట్టు. వాళ్ళు SC/ST వాళ్ళకు ఈ స్టేట్ రిజర్వేషన్ ఇస్తే, లైక్ రిజర్వేషన్ ఎందులో అంటే ఎగ్జామ్స్లో, లేకపోతే జాబ్స్లో, లేకపోతే ప్రమోషన్స్లో. ఓకే, ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 83rd అమెండ్మెంట్. The Act Amendment Article 243 M to be provide that no reservation in a panchayat be made in the favor of a ST/SC in Arunachal Pradesh where the whole population is a trouble. Article 243లో M వరకు ఏముంది అంటే ఉన్నాయి కదా, అమెండ్మెంట్ చేసి ఉంది. అందులో అమెండ్మెంట్ చేసి నో రిజర్వేషన్, పంచాయతీలో రిజర్వేషన్ ఇవ్వమనేసి ST/SC వాళ్ళు ఎక్కడ ఉన్నారో అరుణాచల్ ప్రదేశ్లో ఎవరు ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వము నార్మల్గా అనేసి చెప్పారు. హోల్ పాపులేషన్కి ఇక్కడ ట్రైబల్ కన్సిడర్ చేస్తారు. ఎస్పెషల్లీ ఒక SC/ST వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు ఏముండదు అన్నట్టు. The Constitution 84th Amendment Act 2001 extend the ban on the readjustment of seats in the Lok Sabha and Legislative Assembly for the another 15 years and with the same objective of encouraging the population limit measuring. ఓకే, లోక్సభ రాజ్యసభలో ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ సీట్స్ని 25 years వరకు. అది ఒకసారి చదువుకోండి మీరు. ద కాన్స్టిట్యూషన్ 85th అమెండ్మెంట్లో ఏమొచ్చింది, ప్రొవైడర్ ఫర్ ది consequential seniority in the cases of a promotion by the virtue of a rule of a reservation for the government servant and belonging to the SC/ST and with the retrospective effect from the June 1995. ఏంటంటే సీనియారిటీ ఉంటారు కదా SC/ST వాళ్ళకు ఆఫ్ ఏ రూల్ అండ్ రిజర్వేషన్ వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి అండ్ అది ఎప్పటి నుంచి ఎఫెక్ట్లో వస్తుంది అంటే మతలబ్ రెట్రోస్పెక్టివ్గా. ఓకే, రెట్రోస్పెక్టివ్ జూన్ 1995 నుంచి కన్సిడర్ చేస్తారు. పాత ఎప్పుడు వరకు ఉన్నారు వాళ్ళకు కన్సిడర్ చేసి కన్సిక్వెంట్లీ సీనియారిటీగా అనుకుంటాం ప్రమోషన్ ఇస్తారు వాళ్ళకు. The Constitution 86th Amendment Act 2002 it provides the right to education until the age of 14 and the early childhood care under the age of 6. ఇక్కడ మనకు ఏముంది అంటే 86లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేసి వచ్చింది.
రైట్ టు ఎడ్యుకేషన్ ఎప్పటి వరకు అంటే 14 ఇయర్స్ వరకు మనకు రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. 14 ఇయర్స్ వరకు ప్రతి చైల్డ్కి ఎడ్యుకేషన్ రైట్ ఉంది అన్నట్టు. ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎప్పటి వరకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటిల్ ది ఏజ్ ఆఫ్ 6th ఇయర్. ఓకే, 87th Amendment Act 2003 law provides for the readjustment and the rationalization of a territorial constituency in the states on the basis of the population figure of a 2001 census and not a 1991 census as provided the early by the 84th Amendment Act. Okay, ఇందులో 88th Amendment made the provision for the reserve state సర్వీస్ ట్యాక్సెస్కి కూడా ప్రొవిజన్ చేసిండ్రు. అది అమెండ్మెంట్ చేసి 268A యాడ్ చేసిండ్రు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చేసరికి 90th Amendment provided for the maintaining the east well representation of ST in the Assam Legislative Assembly for the Bodoland Territorial Areas District. వచ్చేసరికి ఆర్టికల్ 332 Clause 2 చాలా లెందీ అవుతుంది వీడియో కాబట్టి కొంచెం తొందర చేద్దాం. ద కాన్స్టిట్యూషన్ 91st Amendment Act 2004లో ఏముంది, రెస్ట్రాక్టెడ్ ది సైజ్ ఆఫ్ ఎ council of a minister into the 15% of a legislative members and strengthen the anti-defection laws. Okay, the 91st Amendment include the Boda, Dogri, Santali and the Maithili as official language గా వీళ్ళకు 92nd నుంచి official language గా ఇంక్లూడ్ చేసామన్నట్టు. ద కాన్స్టిట్యూషన్ 93rd Amendmentలో ఏమైంది అంటే ప్రొవైడ్స్ ఫర్ 27% రిజర్వేషన్ ఫర్ ది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది ప్రైవేట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో 27% రిజర్వేషన్ ఇచ్చినాం అన్నట్టు బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు. ఓకే, 94th Amendment వచ్చేసరికి టు ప్రొవైడ్ ఫర్ ది మినిస్టర్ ఆఫ్ ఎ ట్రిబ్యునల్ వెల్ఫేర్ ఇన్ ది న్యూలీ క్రియేటెడ్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ స్టేట్ ఇంక్లూడింగ్ ది మధ్యప్రదేశ్ అండ్ ది ఒరిస్సా. ఈ స్టేట్స్ మీకు ఖచ్చితంగా గుర్తుకు ఉండాలి. ప్రొవైడ్ ది మినిస్టర్ ఆఫ్ ట్రిబ్యునల్ వెల్ఫేర్లో ఎవరికి న్యూలీ క్రియేట్ చేశారు అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ స్టేట్ ఇంక్లూడింగ్ ది మధ్యప్రదేశ్ ఆర్ ఒరిస్సా. 95th Amendment Act 2010లో ఏమంది, టు ఎక్స్టెండ్ ది రిజర్వేషన్ ఆఫ్ ఏ సీట్స్ ఎక్స్టెండ్ అయిన SC/ST వాళ్ళకు సీట్స్ ఇన్ లోక్సభ అసెంబ్లీలో 6 years టు ది 7 years. 6 years ఉండే తర్వాత 7 yearsగా మారింది. ఓకే, ద కాన్స్టిట్యూషన్ 96th Amendment Act 2011లో ఏముంది అంటే ద కాన్స్టిట్యూటెడ్ ఓడియా ఫర్ ది ఓరియాకి కాన్స్టిట్యూషన్కి ఇది ఓరియా ఉంటుంది. ఓకే, ద కాన్స్టిట్యూషన్ 97th Amendment Act 2001 added the word or cooperative societies after the word or union in the Article 19th Clause 1C and the inserted the Article 34B relate to the promotion of a cooperative societies and added the Part 9B that is the cooperative society and the Constitution 98th Amendment Act 2013 to empower the governor of the Karnataka to take the steps to develop the Hyderabad Karnataka region. ఇంకేందంటే 100th Amendment Act 2015 ఇంకా ఉన్నాయి, లైక్ 5 to 6 వరకు ఉన్నాయి, 105 to 7 వరకు ఉన్నాయి అమెండ్మెంట్స్. ఒకసారి అది మీరు చదవండి, ఏంటంటే అది ఇంకా మొత్తం చదవండి. 101, 102 అవి ఉన్నాయి కదా, అవి మీరే చదవండి, కొంచెం డీప్గా చదవండి. ఓకే,
ఇది మనకు ఓన్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పాను. అది ఎందుకంటే మీకు నాలెడ్జ్ కూడా రావాలి, అది రీసెంట్ ఉన్నాయి కాబట్టి. ఓకే, the term the Constitution 100th Amendment Act 2015 was is a new in the 4th week of May ఎండింగ్లో వచ్చింది. యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ గేవ్ హీజ్ ఏ అసెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారు అంటే అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. అసెంట్ ఇచ్చారు కాన్స్టిట్యూషన్ నుంచి 19th అమెండ్మెంట్ బిల్ వరకు. ఓకే, 2013 దాట్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి మాకు నేషనల్ ఎంబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు చదవాలి అయితే అవసరం లేదు, కానీ ఒకవేళ మీరు చూసుకోండి. ఇక్కడైతే వరకు ఓకే. ఇది జస్ట్ మనకు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉండాలి, జనరల్ మాకు తెలిసి ఉండాలి అన్నట్టు రాశాను. అంత ఏం డీప్గా నాలెడ్జ్ అవసరం లేదు. ఇవి చిన్న మాటలు ఎవరు కూడా రాసుకుంటారు. ఓకే, బట్ ఏంటంటే ఎప్పుడన్నా మనకు కన్ఫ్యూజన్లో అది ఇది పెట్టుకొని వస్తాం, అందుకోసం. ఓకే, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఒకవేళ మీకు దగ్గర టైం ఉంటే ఒకసారి చూసుకోండి జస్ట్. ఇది మీకు జస్ట్ తెలిసి ఉండాలి అన్నట్టు పెట్టాను. ఒకవేళ ఇవాళ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా పేజ్ని, మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఇంకేంటంటే రేపటి నుంచి మేము MCQs చేద్దాం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మేజర్ పార్ట్ ఉంది, మనకు వెయిటేజ్ కూడా బాగా ఉంది కాబట్టి మేము ఎక్కువ టైం కాన్స్టిట్యూషన్కి ఇస్తున్నాం. ఒకవేళ మీకు ఇంత అవర్స్ చదవడం అయితే లేదు అంటే 2x స్పీడ్ పెట్టి మీరు చదవచ్చు. ఓకే, బాయ్ గైస్, టేక్ కేర్. Thanks for watching. See ya.